హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. సాఫ్ట్గా, స్పైసీగా, చాలా టేస్టీగా ఈ చికెన్ ఫ్రై ఉంటుంది. అయితే దీనికోసం కావలసినవి 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని సాల్ట్ వాటర్లో 20 నిమిషాల పాటు నానబెట్టి బాగా కడుక్కోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కడుక్కున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్టు 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, పసుపు 1/2 స్పూను, పెరుగు 3 స్పూన్లు, కారం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసి చికెన్కి బాగా పట్టించాలి. ఇలా కలిపిన తర్వాత 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. తర్వాత ధనియాలు 2 స్పూన్లు, ఇలాచి 4, దాల్చిన చెక్క 2, ఎండుమిర్చి 5 తీసుకొని పాన్ పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి మనకి ఉండాలి. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ సాజీరా, మీరు కావాలనుకుంటే 1 ఆనియన్ తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ వేయకుండానే చేస్తున్నాను. ఈ సాజీరా వేసిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కొద్దిగా కరివేపాకు, పొడవుగా కట్ చేసిన మిర్చి 3 వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసిన మసాలా పొడి వేసి ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల ముక్కలన్నీ సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఇలా ఫ్రై అవుతుంది కదా, చూడండి, మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ పూర్తిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. టేస్టీగా ఉంటే ఈ చికెన్ ఫ్రై ఇంట్లో ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.